అమరావతి శాశ్వత రాజధానిగా అంటే ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక్క రాజధానిగా అది కూడా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు శాశ్వత రాజధానిగా దాన్ని నిర్ణయిస్తూ ముఖ్యంగా అసెంబ్లీలో కొన్ని చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల్ని నివారించి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్రం నుంచి పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్కు ఒకే ఒక్క రాజధాని అది కూడా అమరావతి అని చెప్పి శాశ్వత రాజధానిగా గుర్తింపు తెచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి భరోసా కల్పించడం అయితే జరిగింది. తాజాగా జరిగిన చంద్రబాబు నాయుడు గారితో అమరావతి రైతుల మీటింగ్ ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులందరికీ కూడా ఒక గట్టి భరోసా అయితే ఇవ్వడం జరిగింది. అది కీలకంగా చూసుకుంటే గతంలో ఏదైతే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులందరూ కూడా రోడ్లెక్కి ధర్నాలు చేసి ముఖ్యంగా పడరాని పాటలు పడి కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు అయితే మనం చూసాం. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు కూడా అమరావతి రైతులు పడ్డ కష్టం అనేది రాష్ట్రంలో ఎవరూ పడలేదని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా కానీ అమరావతి శాశ్వత రాజధానిగా ముఖ్యంగా రాష్ట్రంలో ఇంకొక రాజధాని పెడతాము లేదనంటే ఇది టెంపరీగా ఉంటుంది ఇంకొకటి గట్టిది కడతాము లేదనంటే ఇంకొకటి శాశ్వతంగా కడతామనే ఆలోచనలు కానీ ముఖ్యంగా 3 రాజధానులనే ఆలోచన కానీ ఎక్కడా కూడా రాకుండా ఉండడానికి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఒక గట్టి మాస్టర్ ప్లాన్ వేసి ఆంధ్రప్రదేశ్కు ఒకే ఒక్క రాజధాని అది అమరావతి అదే శాశ్వత రాజధాని అని చెప్పి ఒక నివేదిక అనేది నివారించి దాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్రూవల్ తీసుకురావడం అయితే జరిగింది. గతంలో ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా అప్పుడు టీడీపీ పార్టీ అనేది అధికారంలో ఉండడం ముఖ్యంగా 2017లో మోడీ గారు అమరావతి రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ అప్పుడు కొన్ని సందర్భాల్లో నిధుల కొరత వల్ల కొంతవరకు కూడా పనులు అనేవి కొంత స్లోగా జరగడం అయితే జరిగింది. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలో రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు కూడా అమరావతి రాజధాని అని చెప్పి ఆయన ఒప్పుకొని తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు 3 రాజధానులే ముఖ్యమని చెప్పి ఇటు విశాఖ అమరావతి ఇటు కర్నూలు అనే విధంగా 3 విధాలుగా విడగొట్టడం జరిగింది. ఇలా 3 విధాలుగా విడగొట్టడంతో అమరావతి రైతులందరూ కూడా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నెలల తరబడి కూడా పాదయాత్రలు కూడా చేయడం జరిగింది. అమరావతి టు తిరుపతి అమరావతి టు అరసవెల్లి అనే విధంగా పాదయాత్రలు చేయడం నిరసనలు తెలియచేయడం దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరంకు పైగా ఈ నిరసనలు ధర్నాలు ర్యాలీలు అనేవి కొనసాగాయి. ఒక రకంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కీలకంగా ఓడిపోవడానికి 100 అంశాలు ఉంటే అందులో ప్రధాన అంశాల్లో అమరావతి రైతులు కూడా ఉన్నారు ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఉన్నారు అని చెప్పి చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మళ్ళీ అధికారంలోకి వచ్చారో వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం ఇప్పుడు అమరావతి రాజధాని పూర్తవుతుందనే నమ్మకం అయితే వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో ఒకవేళ దురదృష్టవశాత్తు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇంకొక నాయకుడు ఎవరైనా వచ్చినా కానీ అమరావతిని మార్చే అవకాశం ఉందని చెప్పి పూర్తిగా కూడా శాశ్వత రాజధాని కింద ఒక చట్టాన్ని అయితే రూపొందించడం జరుగుతుంది. ఆ చట్టం గురించి ఆల్రెడీ అమరావతి రైతులతో జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళకి వివరించడం జరిగింది వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతియే రాజధాని ఎంతమంది వచ్చి ఎన్ని రాజధానులు కడతామన్నా కానీ కేంద్రం ఒప్పుకోదు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎటువంటి ఒప్పుకునే అధికారాలు కానీ ముఖ్యంగా ఆంక్షలు అనేవి ఏవి ఉండవని చెప్పి చాలా కీలకంగా చెప్పవచ్చు. ఒక రకంగా గతంలో అమరావతి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా చాలా మంది చనిపోయారని కూడా మనం విన్నాం. ఇప్పుడు మళ్ళీ కీలకంగా చూసుకుంటే అవే పరిస్థితులు రాకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా రాజధానికి ఇంకా భూములు అవసరమని చెప్పి ఏదైతే గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో 44,000 ఎకరాలు కావాలని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో ఇవన్నీ కూడా అబద్ధం. కేవలం 10,000 ఎకరాల లోపు చాలు అని చెప్పి ఒక పూర్తి వివరణ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ముఖ్యంగా అమరావతి చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్ అనేది అంటే ఓఆర్ఆర్ అనేది దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి అనేది హైదరాబాద్ని ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో దానికి మించి ఉండే విధంగా దాన్ని తలదన్నే విధంగా అంతకు మించిన అభివృద్ధి అనేది కేవలం
10 నుంచి 15-20 ఏళ్లలోనే పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఎంత ముఖ్యం అనేది రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా బలంగా పనిచేయడం జరుగుతుంది. దాన్ని అమరావతి రైతులందరికీ కూడా అర్థం చేసుకునే విధంగా చెప్పడం జరిగింది. రేపు మే 2వ తారీఖున అమరావతి పునర్నిర్మాణ పనులు అనేవి శంకుస్థాపనకు నరేంద్ర మోదీ గారు రావడం జరుగుతుంది. భారీ బహిరంగ సభ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సభలో ఇంకా అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఇంకా కీలకమైన విషయాలు కూడా బయట పెట్టే అవకాశం అయితే ఉంది.